ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విజయవాడ పడమట సెంటర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటకలవ రోడ్ నుంచి ఫంటైన్ క్లబ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎంపీ కేశవ్ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మరియు విద్యుత్ అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలిపారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందే అవకాశం ఉందని అన్నారు. అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వచ్చిన దగ్గర నుంచి పీఎం సూర్యఘర్పై ప్రత్యేక దృష్టి సారించారని అభినందించారు. జిల్లా అధికారులు, కూటమి నాయకులు పీఎం సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మరో 3 ఇళ్లకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ సౌరశక్తి, ఉచిత విద్యుత్పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇవాళ హమారా ఘర్ సూర్యఘర్ నినాదంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అందరం కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా ర్యాలీ చేస్తున్నాం. దానికి ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, ధ్యాన్ చంద్ గారికి, జిల్లా అధికారులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యఘర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలకు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. సో పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తూ, అలాగే ఒక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ, అలాగే బ్యాంక్ లోన్ పుషింగ్ కూడా చేస్తూ మన జిల్లాలో ప్రతి శాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో పీఎం సూర్యఘర్ స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఉండాలి, ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే సబ్సిడీతో పాటు ఈ లోన్ అయితే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా పాలసీ సిద్ధమవుతా ఉంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో కొంచెం త్వరగానే చేసి ప్రతి ఒక్కరిని సాచురేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా ప్రతి ఒక్కరు, అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అందరూ సహకరించారు. మేము కూడా మీతో కలిసి నడుస్తాము, ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దామని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకము. ఇట్లాగే ప్రతి ఒక్కరికి, ఇంక్లూడ్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అధికారులు మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఒక్కొక్క రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇంకొక 3 రిజిస్టర్ చేయండి. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను ఆల్రెడీ. ఈరోజు ఎంపీ గారికి చెప్పాను, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ 3 నేను రిజిస్టర్ చేయిస్తాను. అట్లాగే మీరు 3 రిజిస్టర్ చేయండి. ఇది ఒక వేవ్ లాగా వెళ్ళాలి. సో ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఒకసారి అది బిల్లు మీరు చూస్తే ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ మంత్ బిల్ 0 అయిపోతుంది. అంత చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ దీని ఉపయోగం ఉందనేది కార్యక్రమం, ఈ కార్యక్రమం ఉద్దేశం. దానికి అందరూ సహకరించండి. ఈ రోజు ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్యాంకు ఇప్పుడు 3 కేవీ కనుక పెట్టాలనుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది, 20,000 బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాలి. సో మిగతా 1,02,000 ఏదైతే ఉంటుందో ఇది బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, అన్ని బ్యాంక్స్ కూడా మీరు బ్యాంక్ అది ఆన్లైన్లో పుష్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఇస్తూ ఉన్నారు. మేము కూడా స్టేక్ హోల్డర్ కాన్సల్టేషన్ పెట్టినప్పుడు వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. ఇప్పటికే దాదాపుగా మన జిల్లాలో 700 ఇళ్ళకి ఇన్స్టాలేషన్ జరిగింది. రాష్ట్రంలోనే ఇదే మన జిల్లాలో హైయెస్ట్ అయ్యింది అని చెప్పడం చాలా గర్వకారణం. కానీ అది సరిపోదు. మనం 2 lakhs టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఇన్స్టాల్ చేయాలి. సో వచ్చే ఒక వీక్లో 2 వీక్లో ఒకే రోజులో 1000 ఇంట్లో సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాము. దానికి కూడా మేమందరూ ఇన్వైట్ చేస్తాము. దానికి కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ముందు 3 kVకి